వేసుకుంటున్నాను. చూడండి, శనగపప్పు ఒక 3 స్పూన్లు, మినపప్పు పొట్టు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు వేగాలి, మీద వేయించుకోవాలి. మిరపకాయలు వేసుకుంటున్నా, ఒక 10 మిరపకాయలు, స్పూన్ జీలకర్ర ఈ ఒక బౌల్లో వేసి వేయించుకోవాలి. ఆయిల్ వేసే పర్లేదు, ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా నలిపితే మెరిగేటట్టుగా ఉన్నప్పుడు దాకా వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగాలి, సగం వేగింది, ఇంకా సగం వేగాలి. వేగిందండి. ఇప్పుడు దీన్ని గిన్నెలో బౌల్లోకి తీసుకుంటా ఉంటున్నాను. కొద్దిగా వేడి చేసుకోవాలి. చింతపండు కూడా వేయించిన పప్పులన్నీ వేయించుకుంటున్నా. దీంట్లో ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, దీంట్లో ఉప్పు వేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకుని వేయించిన దాన్ని. కరివేపాకు కారం రెడీ. ఇది నల్ల కారం అండి, కరివేపాకు కారంతో చేశాను. కరివేపాకు కారం రెడీ.